ప్రైజ్ ద లార్డ్. ప్రభైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ నా శుభములండి. ఈరోజు బైబిల్ స్టోరీలో మనం చెప్పుకోబోతున్నది ఇద్దరు వ్యక్తుల గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోబోతున్నాం. ఎందుకంటే వారి యొక్క విశ్వాసము దేవుడికే ఆశ్చర్యపరిచిందంట. ఎందుకంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కానీ వారి యొక్క విశ్వాసం చూసినప్పుడు నేను ఇజ్రాయేలులో కూడా ఇటువంటి విశ్వాసము చూడలేదు అని దేవుణ్ణి ఆశ్చర్యపరిచి ఉందంట. ఇప్పుడు వారిద్దరూ అన్యులైనప్పటికీ వారి వల్ల దేవుని మహాకృప నీ వైపు నా వైపు తిరిగి ఉన్నది. వారెవరో మనం ఇప్పుడు చూద్దాం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడు అని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వానిని స్వస్థపరిచెదను అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిచ్చిన అప్పుడు నా దాసుడు స్వస్థత పరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడును. నా చేతి కింద సైనికులున్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును. నా దాసునికి ఈ పని చెయ్యమంటే చెయ్యును అని ఉత్తరం ఇచ్చాను. యేసు ఈ మాటలు విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇజ్రాయేలులో ఎవనికైనాను నేనెంత విశ్వాసమున్నట్లు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అనెను. అతని యొక్క విశ్వాసమును దేవుణ్ణి ఆశ్చర్యపరిచిందంట. అంతకుముందు ఎవ్వరిలో కూడా అటువంటి విశ్వాసము యేసయ్య అంట చూడలేదంట. అతను ఒక శతాధిపతి. అతని కిందంట 100 మంది పైనే సైనికులు ఉంటారంట. ఒకడు రమ్మంటే వస్తాడంట, పొమ్మంటే పోతాడంట. ఎవరికి ఏ పని చెప్తే ఆ పని చేస్తారంట. అదే విధముగా దేవుని యొద్దకొచ్చి దీన హృదయముతో అతని దాసుడు స్వస్థత కొరకు బ్రతుములాడుతున్నట్లు వేడుకుంటున్నట్లు మనము ఈ యొక్క సువార్తల్లో మనం చూడగలుగుతూ ఉన్నాం. అంతేకాకుండా అతని విశ్వాసనము దేవుణ్ణి ఆశ్చర్యపరిచిందంట. విశ్వాసమే దేవుడికి ఇష్టమై ఉన్నదన్నమాట. మరో వ్యక్తిని కూడా మనము చూద్దాము. ఈవిడి పేరైతే ఇక్కడ కానాను స్త్రీగా ఉంది. మరొక చోట అయితే సుదేఫ్ అనే స్త్రీ అని కూడా ఉందన్నమాట. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోన ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతము నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దెయ్యములు పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసాను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాటైనను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇజ్రాయేలులో ఇంటివారైనను నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవ్వరిని యొద్దకు నేను పంపబడలేదనెను. అయినను ఆమె వచ్చి ఆయనను మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కలు తినును కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను.
ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందిందంట. ఈ 2 విషయాలు కూడా దేవుణ్ణంట ఆశ్చర్యపరిచినట్లు మన బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. వీరు అన్యులైనప్పటికీ కూడా దేవుని యందు విశ్వాసముంచి ఉన్నారు. ఎందుకంటే వారు ఆ నోట దేవుడు చేస్తున్న అనేకమైన అద్భుత ఆశ్చర్య కార్యములు వారు విని ఉన్నారు. వారు చూసి నమ్ముట కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని వాక్యము సెలవిస్తూ ఉంది. వారు ఆ విధముగానే దేవుడి ఆశ్చర్యమైన కార్యాలు వారు విని వారంట దేవుని పైన విశ్వాసం ఉంచి ఉన్నారంట. ఎందుకంటే మనకు ఏ దిక్కు లేనప్పుడు దేవుడే మన దిక్కు అనుకొని మనం ఏ విధముగా ఆయన్ని ఆశ్రయిస్తామో దేవుణ్ణి మనం ఆశ్రయించినప్పుడు ఆయనైతే ఎన్నడూ కూడా నిన్ను నన్ను త్రోసివేయడు. మనం ఎప్పుడు కూడా ఆయన యొద్దకు వెళ్ళాలి, ఆయన్ని అడగాలి, ఆయనతో సహవాసం చేయాలి. ఆయన్ని మనం అవసరత మనం ఎప్పుడు కలిగి ఉన్నా కానీ అదైతే ఈ లోకంలో అసాధ్యమైన కార్యాలు కూడా దేవుడికైతే సుసాధ్యముగా జరుగుతాయంట. ఎందుకంటే ఆయన నోటి మాటతో ఈ యొక్క సమస్తమును కూడా సృష్టించిన సృష్టికర్త నీ బాధ నా బాధ మొత్తము కూడా దేవుడు మనకంటే ముందుగా దేవునికి తెలుసు అన్నమాట. అందుకని వారి యొక్క అవసరతలు ఏ విధముగా దేవుడికి చెప్పుకొని విడుదల పొంది ఉన్నారో ఈ రోజున మనము కూడా అనేకమైన పాపపు బంధక నియమాలలో బంధించబడి ఉన్నాము. కొన్నిసార్లు మనకు తెలియకుండానే వాటి గురించి మనం మూలుగుతూ ఉంటాము. కానీ నీ చింత యావత్తు ఆయన మీద వేసినప్పుడు వారు ఏ విధంగా విశ్వాసంతో ఆయనను నమ్మి పొందుకొని ఉన్నారో మనము కూడా మన యొక్క హృదయాల నిండా విశ్వాసము నింపుకొని ఆయన్ని వేడుకున్నప్పుడు జరగని కార్యాలంటూ ఉండవు. అవి ఎంత మొండి కార్యాలైనా కానీ అవి అయితే నీ విశ్వాసము పైన దేవుడు ప్రధాన యాజకుడై ఉన్నాడు. నీ విశ్వాసమును బట్టి ఆయన కదలాడే దేవుడై ఉన్నాడనమాట. అందుకని నీకున్న చింతలు యావత్తు మొత్తము నీకున్న సమస్యలు, నీకున్న బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఏవైనప్పటికీ వాటిని చూసి మనం కృంగిపోవద్దు కానీ మన ప్రభువు హస్తాలకు వాటిని అప్పచెప్పి మనమైతే నెమ్మది పొందవచ్చు. ఎందుకంటే అవి ఎలా తీరతాయో, ఏ దిక్కు నుంచి తీరతాయో నీకు నాకు అర్థము కాకపోవచ్చు కానీ ఆయన మాట మాత్రము సెలవిస్తే ప్రతి కార్యములు కూడా సునాయాసనముగా తొలగిపోవచ్చును. అది ఆర్థికపరమైన ఇబ్బందులైనను, అనారోగ్య సమస్యలైనను, నీ కుటుంబ సమస్యలైనప్పటికీ ఏవైనప్పటికీ కూడా ఆయన వైపు వీరిద్దరూ ఏ విధముగా చూసి ఉన్నారో కుక్కతో పోల్చినప్పటికీ కూడా అవునే ప్రభువా, యజమాని బల్ల యొద్ద నుంచి పడు రొట్టె ముక్క కొరకు ఆ కుక్కలు ఎదురు చూడును కదా అని తన్ను తాను తగ్గించుకొని ఆయన వైపు చూసి ఉంది. ఏ గర్వము కూడా మనల్ని ఏలనివ్వకోకుండా దీన హృదయము కలిగి మనం ఎల్లప్పుడూ కూడా ఆయన వైపు చూద్దాం. మనుషుల వైపు మనం ఎన్నడూ కూడా చూడకుండా ఆయన వైపు చూసినప్పుడు మనకైతే ఉచితంగా నిత్య జీవం ఇచ్చేవాడే ఉన్నాడు. బైబిల్ ప్రకారంగా మనము జీవిస్తూ ఉందాం. ఈ యొక్క కొద్ది మాటలు మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ కామెంట్స్ నాకు తెలియచేయండి. ఎవరైనా క్రొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ పిల్లలు. గాడ్ బ్లెస్ యూ.